మనందరి శరీరంలో ఓ చిన్న గ్రంథి ఒకటుంటుంది తెలుసా? అచ్చం మన మెడలోనే ఉంటుంది, కానీ మన ఎనర్జీ నుంచి బరువు దాకా అన్నింటినీ అదే కంట్రోల్ చేస్తుంది. అవును, ఈరోజు మనం ఆ మాస్టర్ కంట్రోలర్ అంటే థైరాయిడ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మెడలో ఉండే ఓ చిన్న గ్లాండ్ మన ఎనర్జీని, బరువుని, మూడ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమే థైరాయిడ్. ఇది మన శరీరంలో ఒక సైలెంట్ కంట్రోలర్ లాంటిదనమాట. తెరవెనక ఉండి మొత్తం నడిపిస్తుంది. పదండి, దాని సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ చిన్న గ్రంథి చూడ్డానికి చిన్నదే అయినా ఎంత పవర్ఫుల్ అనేది చూద్దాం. మన శరీరంపై దాని ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో వివరంగా మాట్లాడుకుందాం. చూసారా, అచ్చం సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది ఈ గ్లాండ్. ఇది మన మెడ ముందు భాగంలో ఉంటుంది. దీని మెయిన్ పని ఏంటంటే మన శరీరం శక్తిని ఎలా వాడుకోవాలి అనేది డిసైడ్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే మన మెటబాలిజంను మేనేజ్ చేస్తుందన్నమాట. థైరాయిడ్ అంటే కేవలం మెటబాలిజం మాత్రమే కాదు, మన హార్ట్ రేట్ ఎలా ఉండాలి, మన బరువు, మన ఎనర్జీ లెవెల్స్, బాడీ టెంపరేచర్, డైజెషన్, చివరికి మన బ్రెయిన్ ఫంక్షన్ వరకు ప్రతి ఒక్కదాన్ని ఇదే శాసిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ కంట్రోలర్ అని పిలుస్తాం. అయితే థైరాయిడ్ ఒక్కతే సొంతంగా పనిచేయదు. దానికి బ్రెయిన్ నుంచి కమాండ్స్ రావాలి. మరి కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడ్డానికి సింపుల్గా ఉన్నా చాలా పర్ఫెక్ట్ సిస్టమ్. ఫస్ట్, మెదడులో ఉండే హైపోథాలమస్ అనేది పిట్యూటరీ గ్రంథికి ఒక సిగ్నల్ పంపుతుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏమో టీఎస్హెచ్ అనే ఒక మెసెంజర్ హార్మోన్ను థైరాయిడ్కు పంపుతుంది. ఆ టీఎస్హెచ్ వెళ్ళి, హే థైరాయిడ్, నువ్వు ఇంత పని చెయ్యాలి అని చెబుతుంది. ఇదొక అద్భుతమైన ఫీడ్బ్యాక్ లూప్ అనమాట. అంత పక్కగా జరుగుతుంది. సరే, అంతా బానే ఉంది, కానీ ఈ సిస్టంలో బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? ముందుగా హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. అంటే మన బాడీ ఇంజిన్ స్లో అయిపోయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కండిషన్లో ఏమవుతుందంటే థైరాయిడ్ సరిపడా హార్మోన్లను ప్రొడ్యూస్ చెయ్యదు. దీనికి అత్యంత సాధారణ కారణం హాషిమోటోస్ అనే ఆటోఇమ్యూన్ జబ్బు. అంటే ఏంటి? మన స్వంత రోగనిరోధక వ్యవస్థే పొరపాటున మన థైరాయిడ్ మీద దాడి చేస్తుందన్నమాట. దానివల్ల మన బాడీ అనే ఇంజిన్ నెమ్మదిస్తుంది. మరి ఇంజిన్ స్లో అయితే ఏమవుతుంది? అచ్చం ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ఎప్పుడూ అలసిపోయినట్లు ఉండటం, ఏ కారణం లేకుండా బరువు పెరగడం, చలిని అస్సలు తట్టుకోలేకపోవడం, ఇవన్నీ మెటబాలిజం స్లో అయింది అనడానికి సంకేతాలు. ఓకే, ఇప్పుడు దీనికి కంప్లీట్ ఆపోజిట్ కండిషన్ చూద్దాం. అదే హైపర్థైరాయిడిజం. అంటే మన బాడీ ఎంజిన్ ఓవర్ స్పీడ్లో నడిచినప్పుడు. ఈ కండిషన్లో థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి హార్మోన్లను తయారు చేసేస్తోంది. దానివల్ల మన మెటబాలిజం రాకెట్ స్పీడ్లు దూసుకుపోతుంది. ఇది కూడా చాలా సీరియస్ ప్రాబ్లమే. మెటబాలిజం ఓవర్ స్పీడ్ అయినప్పుడు ఎంత తిన్నా బరువు తగ్గిపోతారు, గుండె దడదడలాడుతూ ఉంటుంది, ఎప్పుడు యాంగ్జైటీగా, చిరాగ్గా ఉండటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ రెండు సమస్యలని ఎలా గుర్తుపట్టాలి? టెన్షన్ పడాల్సిన పనిలేదు. అదృష్టవశాత్తు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్తో దీన్ని చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. ఈ టెస్టుల్లో టీఎస్హెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని సింపుల్గా ఇలా అర్థం చేసుకోండి. థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదనుకోండి, అప్పుడు బ్రెయిన్ దానికి గట్టిగా అరుస్తుంది, ఇంకా పనిచేయి అని. ఆ అరుపే టీఎస్హెచ్. ఒకవేళ టీఎస్హెచ్ లెవెల్ ఎక్కువగా ఉందంటే థైరాయిడ్ స్లోగా ఉందని, బ్రెయిన్ గట్టిగా అరుస్తోందని అర్థం. అదే టీఎస్హెచ్ తక్కువగా ఉందంటే థైరాయిడ్ ఓవర్ స్పీడ్లో ఉందని, బ్రెయిన్ దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తోందని అర్థం. ఈ టేబుల్ చూస్తే ఈ రెండు కండిషన్స్ మధ్య తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవి రెండు ఒకే కాయిన్కి రెండు సైడ్స్ లాంటివి. ఒకటి మరీ స్లో, ఇంకొకటి మరీ ఫాస్ట్. ఓకే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన థైరాయిడ్ హెల్త్ని కాపాడుకోవడానికి మన చేతుల్లో ఏముందో చూద్దాం. మన థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పోషకాలు చాలా అవసరం. అయోడిన్ అనేది హార్మోన్ల తయారీకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్ లాంటిది. అలాగే సెలీనియం, జింక్, ప్రోటీన్ లాంటివి థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. సో బ్రెజిల్ నట్స్, గుడ్లు, చేపల లాంటివి డైట్లో చేర్చుకోవడం మంచిది. ఆహారం ఒక్కటే సరిపోదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్, కనీసం 7-8 గంటల మంచి నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇంకా మనకు సూర్యరశ్మి నుంచి దొరికే విటమిన్ డి కూడా థైరాయిడ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డైట్, లైఫ్ స్టైల్ మార్పులు థైరాయిడ్ ఆరోగ్యానికి సపోర్టుగా ఉంటాయి.
అంతేగాని హాషిమోటోస్ లాంటి ఆటోఇమ్యూన్ సమస్యలకు ఇవి ట్రీట్మెంట్కి రీప్లేస్మెంట్ కాదు. అది చాలా ముఖ్యం. కొన్నిసార్లు లైఫ్ స్టైల్ మార్పులు మాత్రమే సరిపోవు. అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం, చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. హైపోథైరాయిడిజంకి అయితే తక్కువైన హార్మోన్ను రీప్లేస్ చేయడానికి లెవోథైరాక్సిన్ అనే టాబ్లెట్ ఇస్తారు. ఇది చాలా కామన్ ట్రీట్మెంట్. అదే హైపర్థైరాయిడిజంకైతే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించే మందులు లేదా కొన్నిసార్లు వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మొత్తం మనం నేర్చుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే థైరాయిడ్ను మన బాడీ యొక్క మెటబాలిక్ ఇంజిన్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఇంజిన్ మరీ స్లోగా నడిస్తే అంటే హైపోథైరాయిడిజం, అప్పుడు బాడీ సిస్టమ్ మొత్తం డల్ అయిపోతుంది. అదే మరీ ఫాస్ట్గా నడిస్తే అంటే హైపర్థైరాయిడిజం, అప్పుడు సిస్టమ్ మొత్తం బర్న్ అయిపోతుంది. సో మన గోల్ ఏంటంటే ఆ ఇంజిన్ని గుడ్డిగా బూస్ట్ చేయడం కాదు, దాన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో నడపడం. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మన బాడీ ఇంజిన్ సరైన బ్యాలెన్స్లో నడుస్తోందా? ఈ విషయం మన ఆరోగ్యం గురించి ఆలోచించేలా చేస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో విశ్లేషణలో కలుద్దాం.